సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి మాఘపురాణం 9వ అధ్యాయంలో చెప్పబడిన గాథను తెలుసుకుందాం. ఈ భాగంలో గంగాజలం మహిమ, ఆ స్నాన ఫలము గురించి చెప్పబడింది. గంగాజల మహత్యము గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించాడు. ఇంకా కథలోకి ప్రవేశిద్దాం. ఓ కార్తవీర్యార్జున, శివపూజ గురించి, శివ మహత్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివును ధ్యానించి వారధి దాటి రావణు చంపెను. అటులనే హనుమంతుడు సముద్రమును దాటినప్పుడు శివును ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగములో ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివును ధ్యానించి జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుకొనిరి. కనుక పూజలలో శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగా నది పరమ పవిత్రమైనది. ఎటులనగా గంగాజలము విష్ణు పాదముల నుండి పుట్టినదియు శివుని శిరస్సు నుండి ప్రవహించినట్టిదియు అయినందునే సర్వ పాపహరమైనది. గంగాజలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకను గంగాజలము గురించి చెప్పబోవున్నది ఏమనగా, ఏ నీళ్లు గాని గంగా 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 అని 3 పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకున్నచో ఆ నీళ్లు గంగాజలముతో సమానమైనగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతి రూపము కనుక మాఘమాసములో అంగస్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచు గంగాజల మహత్యమును గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెదను. కొంతకాలము క్రిందట మగధ రాజ్యములో పురోహిత వృత్తిచి జీవించుచున్న 4 బ్రాహ్మణులుండిరి. నలుగురికి 4 కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించెను. అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచినివి కమ్మని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచులగుదురుగాక అని ప్రతిశాపమిచ్చుటయే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే వాటాలకే పెనుగులాడు కొనుచుండిరి. కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు వారందరి చేత మాఘమాసములో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగా వారట్లు చేయుటచే 5గురికి యథారూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్యమే కారణము. మాఘమాసమందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు, గంధర్వులకు కూడా పవిత్రమైనది. ఒక మాఘమాసములో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానమాచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడొక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూసెను. ఆమె అందానికి, యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటయే ఇద్దరు కామక్రీడలలో తేలియాడుచుండగా మరల ఆ గంధర్వుడు తన భార్యను వెతుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివై యుండు కూడా ఇలా కామతృష్ణ కలవాడైనందున నీకు కోతిముఖము కలుగుగాకాయని విశ్వామిత్రుని పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయినది లేక వానరముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయమును తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన
తుచ్చ కామవాంఛలకు లోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము, గంగానదిలో స్నానము చేసి నీ కమండలములో గంగాజలము తెచ్చి ఈ పాషాణముపై జల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయాను. పూర్వరూపము నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయాను. నేటి మాఘపురాణం పారాయణ సమాప్తం అయింది. తదుపరి భాగంలో 10వ భాగంలో మరో కథను గురించి తెలుసుకుందాం. నమస్కారం.